నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకురాలు, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ శ్రీమతి ఆకిళ్ళ శ్రీలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, రాహుకి సంబంధించి పోయిన ఎపిసోడ్స్ లో మనం మాట్లాడుకున్నాం. ఒకవేళ రాహు మహర్దశ వచ్చినా అసలు రాహు ఉండకూడని మన జన్మ చాట్ లో రాంగ్ ప్లేసెస్ లో, ఎందుకంటే పాపగ్రహాలు పాప స్థానాల్లో ఉంటే మంచి రిజల్ట్స్ వస్తాయి అని చెప్తూ ఉంటారు, సర్వసాధారణంగా వింటూ ఉంటాం. అయితే రాహు యోగించడం కోసం ఎలాంటి రెమెడీస్ ని ఫాలో చేయొచ్చు అనేది మీరు చాలా చక్కగా వివరించారు. ఇక నవగ్రహాల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం అనుకున్నాం కాబట్టి, మరి గురువు యాక్చువల్ గా ఆయన చాలా శుభగ్రహం, మనందరికీ తెలిసిందే, అంటూ ఉంటాం. ఆయన ఎక్కడున్నప్పటికీ మంచి రిజల్ట్ ఇస్తారు అని అంటూ ఉంటారు. మీరు దీన్ని ఏకీభవిస్తారా? ఒకవేళ గురువు నుంచి గురువు యోగించని పరిస్థితుల్లో యోగించాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది? తప్పకుండా పద్మిని. ఇప్పుడు గురువు వచ్చేటప్పటికి మనకి దేవగురువుగా భావించడం అనేది జరుగుతుంది. అసలు గురువు కానీ మన జన్మజాతకంలో కానీ బాగుంది అంటే మనకి వ్యక్తి ఎలా ఉంటాడంటే వృత్తి, ఉద్యోగంలో కానీ, విద్యలో కానీ అన్నిటిలో కూడా రాణించడం అనేది జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు బాగా, అంటే అతను ఏది అంటే పట్టిందల్లా బంగారం అంటారు చూసారా, అలాగా ఏ వృత్తిలోకి వెళ్ళినా రాణింపు రావడం అనేది జరుగుతుంది. ఉన్నత అధికారుల యొక్క మన్ననలు పొందడము, అలాగే వాళ్ళు చేసే వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు చూడడము. గురువు కానీ మామూలుగా సహజంగా జన్మజాతకంలో కానీ 2, 5, 7, 9, 11 స్థానాల్లో అంటే శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ శుభ ఫలితాలను ఇచ్చేటప్పుడు ఎవరికైనా చాలా ఆనందంగానే ఉంటుంది. కాస్త గురువు బాగున్నాడు అనేటప్పటికి వివాహం కానీ, ఏమైనా స్త్రీ పురుషులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి వివాహాలు అవ్వడం, ఇల్లు ఎవరైనా కట్టుకోవాలనుకున్న వాళ్ళకంటే సౌఖ్యానికి, ఆయన యొక్క వివాహాలకు కానీ, పుత్ర సంతానానికి కానీ, ఆ పుత్రులు అంటే ఎవరైతే వాళ్ళకి పుట్టారో ఆ పిల్లలు కూడా బాగా వృద్ధిలోకి వచ్చారన్నా కూడా ఈ గురువు యొక్క అనుగ్రహం కలగాలి. అలాగే వీళ్ళు ఏదైనా ఒక డబ్బు సంపాదిస్తారు. కొంతమంది చూడండి, ఆ డబ్బు సంపాదిస్తారు కానీ చేతిలో నిలవదు. లేకపోతే ఎవరి చేతుల్లోనైనా మోసపోవడం, డబ్బులు ఇవ్వడం, వాళ్ళ దగ్గర నుంచి మోసపోవడం, తిరిగి డబ్బులు రాలేకపోవడం, అప్పుల పాలైపోవడం, ఏది మొదలుపెట్టినా వ్యాపారం చేసిన అప్పుల పాలైపోవడం, వీళ్ళ మాటకి విలువ లేకపోవడం. అంటే వీళ్ళ ఇంట్లో ఒక నలుగురు ఏమైనా అన్నదమ్ములు కానీ అప్పచెల్లెళ్ళు కానీ ఉన్నా వీళ్ళ మాటకి విలువ లేకపోవడం, సంపాదన అస్సలు స్థిరత్వం లేకపోవడం, ఇలాంటి వాళ్ళందరికీ ఏమిటంటే గురు బలం లేదు అని మనం చెప్పుకోవచ్చు. ఇది గోచారమైన మన జన్మ చాట్ ప్రకారమైన, ఎందుకంటే గోచార ప్రకారం కూడా గురువు మనకి సంచారం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి గోచారంలో కూడా గురువు బలంగా లేకపోయినా కూడా ఇవే సమస్యలు, ఆర్థిక సమస్యలు రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా గురువు కానీ అష్టమ గురువు అయితే అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం మనకి చూసుకోవాలనుకుంటే కన్యా రాశి వాళ్ళకి అష్టమ గురువు నడుస్తోంది. ఆయన మేషంలో ఉన్నాడు కాబట్టి అందులో వీళ్ళకి మామూలు కేవలం అష్టమ గురువు కానీ చూసుకుంటే వీళ్ళకి కొన్ని బాధలు, అంటే బయటికి ఎంత కనిపించినా కూడా కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు, లేకపోతే లోట్లు, మోసపోవడము, ఇలాంటివన్నీ కూడా వీళ్ళ చుట్టూరా చేరే కొంత మోసపూరితమైన మనుషులు చుట్టుపక్కల చేరడం, ఇలాంటివన్నీ కూడా సహజంగా ఈ సమయంలో కన్యారాశి వాళ్ళకి జరుగుతూ ఉంటాయి, లేదా అధికమైన ఖర్చులు అవ్వడం. అయితే ఇక్కడ అసలు ఈ గురువు యొక్క ప్రభావం ఏదైతే మనకి వ్యతిరేక ప్రభావాలు ఉన్నాయో వీటి నుంచి తగ్గించుకోవడం ఎలా అని కానీ చూసుకుంటే, మనం ఎక్కువగా గురువు మనకి దేన్ని వర్ణాన్ని సూచిస్తాడు, పసుపు వర్ణాన్ని సూచించడం అనేది జరుగుతుంది మనకు గురువు. కాబట్టి మన పసుపు వాడకం ఎక్కువగా ఉండాలి నిత్య జీవితంలో. అది స్నానం చేసేటప్పుడు కావచ్చు, కూరల్లో కావచ్చు, లేకపోతే మనం తినే పదార్థాల్లో కావచ్చు. అంటే ఇప్పుడు గురువుకి సంబంధించిన ధాన్యం మనం శనగలు చెప్తాం. శనగలు ఒక్కటే తినాం కదా, శనగలు మనం శనగపిండి చేసుకుంటాం, దాని నుంచి స్వీట్లు చేసుకుంటాం, అంటే మైసూర్ పాక్స్ అని, లడ్డూలని, ఇలాంటివన్నీ చేసుకుంటాం. ఇలాంటి పదార్థాలు ఎక్కువగా మనం చేయడం, లేదా ఇలాంటి పదార్థాలు ఎవరికైనా దానం చేయడం. అంతేగాని పసుపు రంగు వస్త్రాలు ఎవరికైనా దానం చేయడం కానీ మనం ఉత్తినే తీసుకోవడం అనేది చేయకూడదు. మనం వేసుకోవచ్చు రెగ్యులర్ గా మనం వేసుకోవచ్చు. ఏదైనా ముఖ్యమైన పనుల మీదకి ఇచ్చినప్పుడు మాత్రం ఇవ్వకూడదా? ఎవరైనా మనకి ఇచ్చేటప్పుడు ఉత్తినే తీసుకోకూడదు. మనకి ఎంతో కొంత ఇచ్చారు, ఎంతో కొంత ఇచ్చేసి తీసుకోవాలే తప్ప ప్రత్యేకంగా మనం అంటే ఎవరైనా ఉత్తినే ఇచ్చేసి మా దగ్గర ఏదో మిగిలిపోయింది మీరు తీసేసుకోండి అన్నప్పుడు, గురుబలం లేనప్పుడు ఇక్కడ తీసుకోకూడదు ముఖ్యంగా. దానివల్ల ఏంటంటే మన యొక్క ఏదైతే ఇంకా బాధలు ఉన్నాయో ఇంకా పెరుగుతాయి, తగ్గుతుంది. కాబట్టి మన గురుబలం పెరగాలంటే మనం ఎవరికైనా ఇవ్వాలి తప్ప మనం తీసుకోకూడదు.
అలాగే ఈ గురువు కానీ మనం ముఖ్యంగా చూసుకుంటే ఆడవాళ్ళకి ఇప్పుడు ఎవరికైనా ఆడ మగ ఇద్దరికీ ఉంటుంది కాబట్టి అందుకనే మనకి చూడండి ఏదైనా నోవులు వ్రతాలు చేయించేటప్పుడు కూడా మనకి శనగలు ఇప్పిస్తారు ఆడవాళ్ళ చేత ఎక్కువగా. ఇప్పుడు మనకు వచ్చేది శ్రావణ మాసం, శనగలు ఎందుకు ఇస్తారంటే గురుబలం పెరగడానికి ఇప్పించడం అనేది దాంట్లో అంతరార్థం కూడా అదే. మనకి ఒక ఆడవాళ్ళకి గురువు భద్రస్థానాన్ని కూడా సూచిస్తాడు కాబట్టి ఆ రకంగా కూడా మనం చూసుకోవచ్చు. అంటే మనకి సహజంగా ఏంటంటే సౌభాగ్య స్థానంగా భావిస్తాం కాబట్టి అన్ని రకాలుగాను ఆడవాళ్ళకు ఉపయోగపడుతుందనే శనగలు ఇమ్మంటారు. మనకి మిగతావైతే నువ్వులు ఇమ్మనరు, మనకేం కందిపప్పు ఇమ్మనరు, పెసలు ఇమ్మనరు కదా. మరి ఎందుకు మనకి నోములు చేసుకున్నప్పుడు శనగలు ఇమ్మంటారు? ఎందుకంటే దానికి బలం అది. ఆ నోములు కూడా నోచుకునే సౌభాగ్యం, అదే ఆ సౌభాగ్యం బలంగా ఉండడానికి మనం ఈ శనగలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మనం ఏదైనా ముఖ్యమైన పనుల మీదకి వెళ్ళేటప్పుడు మాత్రం కాస్త కుంకుమ పువ్వు మనం ఏదైనా పాలల్లో కానీ లేకపోతే ఉత్తి నీటిలో కానీ కాస్త మనం తడుపుకుని కొద్దిగా నోట్లో వేసుకుని వెళ్ళడం. అంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఈ కుంకుమ పువ్వుని వాడడం వల్ల కూడా ఈ గురుబలం పెరగడం అనేది మనకి జరుగుతుంది. అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే ఇంకా మాకు ఈ పనులు ఇంకా జరగడం లేదు గురుబలం అంటే ఇప్పుడు గోచారీత్యా కూడా గురుబలం ఉండాలంటే సంవత్సరం పాటు టైం ఉంటుంది. ఒక రాశి నుంచి ఈ సంవత్సరంలో ఎన్నో ముఖ్యమైన పనులు ఉంటాయి వాళ్ళకి కావాల్సినవి. కాబట్టి అలాంటప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా శనగలు, ఒక 1 కిలో శనగలు తీసుకుని, పచ్చి శనగలు, అలాగే కొద్దిగా బెల్లము తీసుకుని, ఈ 2 తీసుకుని మనం ఏదైనా ఒక వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ లేకపోతే మనకి దత్తాత్రేయుల వారి ఆలయానికి కానీ లేకపోతే హనుమంతుడు ఆలయం కానీ మీకు దగ్గరలో ఏది ఉంటుంది ప్రతిదానికి మాత్రం ధ్వజస్తంభం మాత్రం తప్పకుండా ఉండాలి. ఆలయానికి వెళ్ళి అక్కడ ఎవరైతే అర్చకులు ఉన్నారో వాళ్ళకి దానం ఇచ్చేయండి. ఒకవేళ మాకు అలా ఇవ్వడానికి లేదు, మేమేం చేయలేకపోతున్నాం, శుభ్రంగా శనగలు నానబెట్టి గోవుకు పెట్టండి. లేదు మేము ఇది చేయలేకపోతున్నాం, శుభ్రంగా మనం ఈ శనగల నానబెట్టేసిన శనగల్ని పారే నదిలో వదిలేయండి. అంటే కింద మనకి ఏవైతే ఉన్నాయో వాడేం జంతువులుగా అవేం అపకారం చేసేవి ఏం కాదు, అవి కిందకి దిగిపోతాయి, చేపలు అవి తింటాయి, అవి మనకేం ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే ఆయన మీనరాశికి కూడా ఆయన అధిపతి కాబట్టి కింద మనం నీటిలో వదిలినా కూడా ఇబ్బంది ఏమీ లేదు. అసలు నీటిలోనే కాబట్టి నానబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు ఒక్కోసారి, అది కూడా ఉంటుంది. అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే ఇంకొకటి ఈ గురువు కానీ అష్టమ స్థానంలో ఇందాక మనం చెప్పుకున్నట్టున్నట్టయితే ప్రతిరోజు కూడా 41 రోజుల పాటు ఆంజనేయ స్వామి గుడిలో ప్రదక్షిణాలు చేయాలి. అంటే అష్టమ గురువు అయితే వాళ్ళకి తప్పకుండా చేయాలి. అలాగే ఇంకా మాకు తగ్గడం లేదండి, మేము చాలా అనుభవిస్తున్నాం అనుకున్నప్పుడు మనకి పశువు కొమ్ములు దొరుకుతాయి కదా, మనకు పశువు కొమ్ములు, ఆ పశువు కొమ్ములు రోజుకి 3 పశువు కొమ్ములు తీసుకుని ప్రతిరోజు కూడా పశువు కొమ్ములు పారే నీటిలో వదిలేయడం 41 రోజులు. ఇందులో అందరికీ వచ్చే సమస్య ఆడవాళ్ళు మగవాళ్ళకి. అసలు ఆడవాళ్ళకి ప్రకృతి సహజంగా వచ్చే అడ్డుని లెక్కలోకి పరిగణనలోకి మనకి శాస్త్రం కూడా తీసుకోదు, ఎందుకంటే వాళ్ళకి ప్రకృతి సహజంగా వచ్చే ఇబ్బంది. కానీ ప్రత్యేకంగా మాకు ఓపిక లేదనో లేకపోతే ఇంకో ఫంక్షన్కి వెళ్ళాలనో ఇదేలానో ఇతర వాటిల మీద వంక పెట్టుకుని మానేయకుండా కేవలం ప్రకృతి సహజంగా ఏదైతే ఇబ్బంది వచ్చిందో దాన్ని మట్టి వదిలేసినంత మాత్రాన తప్పేమీ లేదు, అది వదిలేసి మిగతా రోజుల్లో ఇక్కడ చేసుకోవచ్చు. రైట్. దాని తర్వాత ఇంకొకటి గురుచరిత్ర పారాయణ. ఈ గురుచరిత్ర పారాయణ సాధ్యమైనంత అందరూ, అంటే ఎక్కువగా టైం సరిపోదని 3 రోజులను 5 రోజులను లేకపోతే మాకు సమయం సరిపోవడాలని 9 రోజుల్లోనే సాగదీసుకోవడం ఉంటుంది. కానీ ఈ గోచార ప్రకారం కానీ జన్మజాతకంలో కానీ గురువు కానీ సరిగ్గా లేకపోతే సప్తాహం రోజులు మాత్రమే చేయాలి. అది ఎంత కష్టమైనా సరే 7 రోజులు చేయాలి. 8వ రోజు ఎవరైనా ఒక 2 జంటల్ని మనకి అంటే ఒక ముత్తైదుని ఒక బ్రాహ్మణ్ని ఇద్దరిని కలిపి ఉన్న వాళ్ళని దంపతులను పిలుచుకుని వాళ్ళకి భోజనం పెట్టి ఓపుకుంటే వస్త్రాలు పెట్టండి, లేకపోతే మీకు తోచిన దక్షిణ తాంబూలాలు ఇచ్చి దండం పెట్టేసి వాళ్ళకి చేయడం ద్వారా గురు అనుగ్రహం పొందడం అనేది జరుగుతుంది. ఇలా మనకి రొటేట్ అంటే మనకి కనీసం నెలకు ఒకసారైనా ఈ గురుచరిత్ర పారాయణ చేయడం వల్ల తప్పకుండా 100కి 100% మాత్రం రిజల్ట్ కనపడడం అనేది జరుగుతుంది. ఇందులో ఎటువంటి సంశయం లేదు. ఏమండి మేము ఇది కాదు, మాకు ఇంకా గ్రహానికి సంబంధించింది ఏదైనా కావాలి, మేము ఎక్కడికైనా గుడికి వెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాం, అలా అనుకుంటున్న వాళ్ళు ఓం బ్రూం బృహస్పతియే నమః. గురువు యోగిస్తే సకల శుభాలు చేకూరుతాయని మీరు చెప్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గురువు ప్రతి ఒక్కరికి యోగించి శుభ ఫలితాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.